ఫ్రెండ్స్, వెల్కమ్ టు షన్నూస్ వ్లాగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ చాందిని. ఈ రోజు వ్లాగ్ వచ్చేసి ఏంటంటే హోమ్ మేడ్ సెరెలాక్ అయితే చేస్తున్నాను. మా బాబు కోసం నేనైతే హోమ్ మేడ్ సెరెలాక్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. మరి హోమ్ మేడ్ సెరెలాక్ ఎలా చేయాలో చూసేయండి ఫ్రెండ్స్. మనకి మార్కెట్ లో కూడా అవైలబుల్ గా ఉంటాయి కదా ఇలాంటి సెరెలాక్ బాక్సెస్. నేను ఇవి యూజ్ చేశాను. ఒక 3 టైప్స్ అయితే యూజ్ చేశాను. ఇది వచ్చేసి 4th బాక్స్. ఇది కూడా కంప్లీట్ అయిపోయింది. ఫస్ట్ బాక్స్ వచ్చేసి తర్వాత వీట్ యాపిల్ క్యారెట్ 3 టైప్స్ అయితే యూజ్ చేశాను. మళ్ళీ 4th టైం కూడా వీట్ యాపిల్ క్యారెట్ అయితే తీసుకొచ్చాను. 4 బాక్సెస్ అయితే కంప్లీట్ అయిపోయాయి. ఇక ఇంట్లోనే చేద్దామని నేను అన్ని ఐటమ్స్ అయితే మార్కెట్ నుండి తీసుకొచ్చాను. హోమ్ మేడ్ చేసింది బాగుంటుంది కదా అని ఇంట్లో ట్రై చేద్దామని నేను మార్కెట్ నుండి కొన్ని ఐటమ్స్ అయితే తీసుకొచ్చాను. వాటితో నేను ఇప్పుడు సెర్లాక్ ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. ఫస్ట్ వన్ వచ్చేసి ఇది ఓట్స్. ఓట్స్ అంటే నేను రోల్డ్ ఓట్స్ అయితే తీసుకున్నాను. ఎప్పుడు మనం పిల్లలకైనా పెద్దలకైనా యూస్ చేసేటప్పుడు ఇలా రోల్డ్ ఓట్స్ తీసుకుంటే ఫైబర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, రోల్డ్ ఓట్స్ అంటే ఇలా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఇవి మఖానా, తామర గింజలతో చేస్తారు కదా, ఇవి మఖానా. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. నేను ప్రెగ్నెన్సీ టైంలో ఇవి నెయ్యిలో రోస్ట్ చేసుకొని అయితే తిన్నాను. చాలా బాగుంటాయి. ఇవి మనకి రోస్టెడ్ మఖానా కూడా దొరుకుతాయి. కానీ ఇవి ప్లేన్ ప్లేన్ మఖానా అయితే తీసుకొచ్చాను సెర్లాక్ కోసం. మనం ఫస్ట్ అయితే ప్యాన్ హీట్ చేసుకున్న తర్వాత సిమ్ లో పెట్టుకొని రోస్ట్ అయితే చేసుకోవాలి, లేదంటే మాడిపోతాయి. ఇవైతే తొందరగా రోస్ట్ అవుతాయి. మనం సిమ్ లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఇక్కడ ప్యాన్ హీట్ అవ్వడం తోటే నేను వేసేసరికి ఆల్రెడీ కొన్ని అయితే మాడిపోయాయి. నేను మాడిపోయినవి అయితే తీసేస్తాను. ఇక్కడ నేను 100 గ్రామ్స్ మకానా అయితే తీసుకొని రోస్ట్ అయితే చేసుకుంటున్నాను. బ్యాచెస్ వైజ్ గా అయితే రోస్ట్ అయితే చేస్తున్నాను. మనం ఒకేసారి వేస్తే అవి బాగా రోస్ట్ అవ్వవు. అందుకనే కొన్ని కొన్ని అయితే రోస్ట్ అయితే చేసుకోవాలి. ఇవి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత తీసేయడమే. ఇవి కూల్ అయ్యేంత వరకు మనం పక్కనైతే పెట్టేసేయాలి. తర్వాత ఓట్స్ అయితే తీసుకుంటున్నాను. 100 గ్రామ్స్ ఆఫ్ మకానాకి రోల్డ్ ఓట్స్ 2 కప్స్ అయితే తీసుకుంటున్నాను. ఇవి కూడా సిమ్ లో పెట్టుకొని మనం రోస్ట్ అయితే చేసుకోవాలి. ఇవి మనకి రోస్ట్ అయినట్టు ఎలా తెలుస్తుందంటే మనం కొంచెం చేత్తో కొంచెం ఇలా స్మాష్ చేస్తే అది పౌడర్ లా అయిపోతుంది. అలా అయ్యేంత వరకు మనం రోస్ట్ అయితే చేసుకోవాలి. 4 to 5 మినిట్స్ టైం అయితే పడుతుంది. ఎందుకంటే మనం సిమ్ లో పెట్టి రోస్ట్ చేసుకుంటున్నాం కదా, అందుకనే మనం కలుపుతూనే ఉండాలి. అలా పెట్టి వదిలేయకూడదు. అలా అని మనం రోస్ట్ కావాలి కదా అని హైలో పెట్టి కూడా రోస్ట్ చేయకూడదు, మాడిపోతాయి. సిమ్ లో పెట్టి కలుపుతూ రోస్ట్ అయితే చేసుకోవాలి. ఇవి బాగా రోస్ట్ అయిన తర్వాత ఇవి కూడా బౌల్లోకి అయితే తీసుకుంటున్నాను. తర్వాత ఇందులో 1 కప్ దొడ్డటుకులు అయితే తీసుకుంటున్నాను. పేపర్ అటుకులు కాదు, దొడ్డటుకులు అయితే తీసుకొని ఇవి కూడా రోస్ట్ అయితే చేసుకోవాలి. 2 కప్స్ ఓట్స్ కి 1 కప్ దొడ్డటుకులు అయితే తీసుకొని ఇవి కూడా సిమ్ లో పెట్టుకొని రోస్ట్ అయితే చేసుకోవాలి. ఇవి కూడా రోస్ట్ అయినట్టు మనకు త్వరగానే తెలిసిపోతుంది. ఇలా రోస్ట్ అయిన తర్వాత మనం కూల్ గా అవ్వడం కోసం మళ్ళీ బౌల్లో అయితే వేసుకోవాలి. ఓట్స్ పిల్లలు తినకుంటే ఎక్కువ క్వాంటిటీలో ఇలా దొడ్డటుకులు అయితే తీసుకోండి. కానీ ఓట్స్ పెడితేనే పిల్లలకి మంచిది. ఓట్స్ అయితే చిన్నప్పటి నుండే అలవాటు చేయాలి పిల్లలకి. పిల్లలు తినట్లేదు అనుకున్నప్పుడే దొడ్డటుకులు అయితే ఎక్కువ క్వాంటిటీలో యాడ్ చేసుకోండి. తర్వాత ఇందులో 50 గ్రామ్స్ ఆఫ్ కాజు అయితే తీసుకొని ఇవి కూడా లైట్ గా రోస్ట్ అయితే చేసుకోవాలి, కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు. ఇవి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఇవి కూడా బౌల్లో అయితే తీసుకుంటున్నాను. తర్వాత ఇందులో ఒక 10 బాదం అయితే తీసుకుంటున్నాను. బాదం అయితే తక్కువగానే తీసుకుంటున్నాను, ఒక 10 అలా అంతే. ఎందుకంటే మా బాబుకి ఇప్పుడు 9 మంత్స్ అయితే కంప్లీట్ అవ్వబోతున్నాయి. అందుకనే తనకి డైజెషన్ ప్రాబ్లం కాకుండా ఉండడం కోసం ఒక 10 బాదం అయితే తీసుకుంటున్నాను. 1 ఇయర్ కంప్లీట్ అయిన పిల్లలకి 50 గ్రామ్స్ ఆఫ్ బాదం కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా 1 ఇయర్ అయితే కాలేదు కదా అని కొంచెం నేను తక్కువ క్వాంటిటీలో అయితే తీసుకున్నాను. అలాగే ఒక 20 గ్రామ్స్ ఆఫ్ పిస్తా కూడా ఇందులోనే వేసి రోస్ట్ అయితే చేసుకుంటున్నాను. ఇవి కొంచెం రోస్ట్ అయిన తర్వాత ఇవి కూడా కూల్ గా అవ్వడం కోసం నేను బౌల్లో అయితే తీసుకుంటున్నాను. ఇవన్నీ బాగా రోస్ట్ అయితే చేసుకున్నాం గదా, ఇవన్నీ మిక్స్ అయ్యేలా ఒకసారి కలుపుకొని ఫ్యాన్ కింద ఒక హాఫ్ అన్ అవర్ మనం వదిలేస్తే ఇవన్నీ రూమ్ టెంపరేచర్‌కి అయితే వచ్చేస్తాయి. రూమ్ టెంపరేచర్‌కి వచ్చిన తర్వాత మనం మిక్సీలో వేసి పౌడర్ అయితే చేసుకోవడమే.
అంతే. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మఖానా, ఓట్స్, ఇంకా దొడ్డటుకులు, బాదం, కాజు, పిస్తా మంచిగా కూల్ అయిన తర్వాత నేను మిక్సీలో అయితే వేసుకుంటున్నాను. ఫైన్ పౌడర్ అయ్యేంత వరకి నేను మిక్సీ అయితే వేసుకున్నాను. ఇక్కడ నేను బ్యాచెస్ వైస్‌గా అయితే ఇక్కడ మిక్సీలో అయితే వేసుకుంటున్నాను. ఫస్ట్ హాఫ్ అయితే చూడండి మిక్సీలో అయితే వేశాను. ఇలా మనకి పిండిలాగా అయిపోవాలి. 1 ఇయర్ లోపు పిల్లలకి ఇలా పౌడర్ లాగా ఉంటేనే వాళ్ళకి ఈజీగా తినొస్తుంది. అలాగే డైజెషన్ ప్రాబ్లమ్ కూడా ఉండదు. 1 ఇయర్ కంప్లీట్ అయిన పిల్లలకి కొంచెం రఫ్‌గా పల్స్ మోడ్‌లో పెట్టి మనం మిక్సీలో వేసుకున్నా గూడా ఏం కాదు. ఇక్కడ బ్యాచెస్ వైస్‌గా ఫైన్ పౌడర్ అయితే చేసేసాను మొత్తం. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. చూడ్డానికి మనకి బయట కొన్న సెర్లాక్ లానే కనబడుతుంది గదా! టేస్ట్ కూడా అంతే బావుంటుంది. ఇంకా బయట కొన్న దానికంటే ఇదే బావుంటుంది. ఇది రూమ్ టెంపరేచర్‌కి వచ్చిన తర్వాత మిక్సీలో వేసుకున్నాం గదా! హీట్‌గా ఉంటుంది పౌడర్. రూమ్ టెంపరేచర్‌కి వచ్చిన తర్వాత ఇలా ఎయిర్ టైట్ జార్‌లో అయితే స్టోర్ అయితే చేసుకోవాలి. ఈ పౌడర్ మొత్తం కూల్‌గా అయ్యేంత వరకు మా రిషాన్‌కైతే నేను సెర్లాక్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఎందుకంటే తను తినే టైం అవుతుందని నేను తనకి ఫస్ట్ అయితే సెర్లాక్ అయితే రెడీ చేస్తున్నాను. ఎంతో సింపుల్‌గా, ఈజీగా సెర్లాక్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒక బౌల్‌లో హీట్ వాటర్ అయితే చేసుకోవాలి. గోరువెచ్చగా ఉన్న నీళ్లు. ఒక చిన్న బౌల్‌లో వేసుకొని 2 స్పూన్స్ ఆఫ్ హోమ్‌మేడ్ సెర్లాక్ వేసుకొని ఉండలు లేకుండా మనం స్మూత్ పేస్ట్‌లా అయితే కలుపుకోవాలి. కొంచెం సెర్లాక్ బ్యాటర్ అయితే నేను ఇలా కొంచెం లూజ్‌గానే కలుపుకున్నాను. ఇలా చేస్తేనే మా బాబు అయితే తింటాడు. ఉండలేం లేకుండా మనం ప్యూరీ లాగా అయితే కలుపుకోవాలి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మా రిషాన్‌కైతే ఇప్పుడు నేను తినిపిస్తున్నాను. రిషాన్‌కి హోమ్‌మేడ్ సెర్లాక్ అయితే చాలా బాగా నచ్చింది. ఇది ఫస్ట్ టైం నేను సెర్లాక్ ప్రిపేర్ చేసినప్పుడు వీడియో అయితే తీశాను. కానీ ఈ పౌడర్ అయితే ఆల్రెడీ అయిపోయింది. నాకు 20 డేస్ అయితే వచ్చింది. నేను డైలీ 2 టైమ్స్ అయితే తినిపిస్తాను రిషాన్‌కి మార్నింగ్ ఇంకా ఈవినింగ్. నేను చెప్పిన క్వాంటిటీలో చేస్తే 20 డేస్ అయితే వస్తుంది. ఇంకా ఒకేసారి ఎక్కువ క్వాంటిటీలో కాకుండా ఇలా 20 డేస్‌కొకసారి నేను ప్రిపేర్ అయితే చేస్తున్నాను. మళ్ళీ సెకండ్ టైమ్ కూడా ప్రిపేర్ చేశాను. మా రిషాన్‌కి తను తినేటప్పుడు వాళ్ళ సిస్టర్ అయితే పక్కనే ఉండాలి. లేదంటే తినడు. ఒక హాఫ్ అయితే ఒకే దగ్గర కూర్చుండి తింటాడు. మళ్ళీ హాఫ్ తినడానికైతే అటు ఇటు పరిగెత్తుకుంటూ తింటాడు. మీ ఇంట్లో కూడా పిల్లలకి ఇలా హోమ్‌మేడ్ సెర్లాక్ అయితే చేసి పెట్టండి. ఎంతో ఈజీగా ఉంది గదా చేయడం అయితే. రిషాన్‌కి ఈ సెర్లాక్ మొత్తం తినిపించేలోపు పౌడర్ అయితే రూమ్ టెంపరేచర్‌కైతే వచ్చేసింది. పౌడర్ మొత్తం కూల్‌గా అయిన తర్వాతనే మనం స్టోరేజ్ బాక్స్‌లో అయితే స్టోర్ అయితే చేసుకోవాలి. ఇక్కడ నేను ఎయిర్ టైట్ బాక్స్‌లో అయితే స్టోర్ అయితే చేసుకుంటున్నాను. ఇంకా గ్లాస్ జార్‌లో అయినా, టిఫిన్ బాక్స్‌లో అయినా స్టోర్ అయితే చేసుకోవాలి. డైలీ 2 టైమ్స్ అయితే నేను రిషాన్‌కైతే తినిపిస్తాను కాబట్టి నాకు 20 డేస్ అయితే వస్తుంది. ఈ హోమ్‌మేడ్ సెర్లాక్. నేను చెప్పిన విధంగా మీ ఇంట్లో కూడా ట్రై చేయండి. సేమ్ క్వాంటిటీస్‌తో. టేస్ట్ అయితే పిల్లలకి తప్పకుండా నచ్చుతుంది. ఎంతో ఈజీగా నేను హోమ్‌మేడ్ సెర్లాక్ అయితే ప్రిపేర్ చేశాను గదా! మరి ఈ బయట ఎందుకు కొనడం ఫ్రెండ్స్? ఇంట్లోనే ఇలా ఈజీగా హోమ్‌మేడ్ సెర్లాక్ అయితే మీ ఇంట్లో పిల్లలకి తప్పకుండా చేసి పెట్టండి. మరి ఈ వీడియో గనుక మీకు నచ్చితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. సైనింగ్ ఆఫ్ మీ చాందిని. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.